గుడ్ మార్నింగ్. టైం చూస్తున్నారా? పొద్దుగాల 5 అయిందనమాట. 4కి లేచి రెడీ అయ్యామన్నమాట. ప్రయాణానికి 10 ఏళ్ళు. మేము చాలా రోజుల తర్వాత మా ఇంటికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. రెడీయా? బా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్ది అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ప్రయాణానికి 10 ఏళ్ళు అన్నాను కదా. మా ఆయన లిటరల్లీ మా ఊరు వచ్చి 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. పెళ్ళైన ఫస్ట్ 2-3 ఇయర్స్ వచ్చారు, ఇంకంతే. దాని తర్వాత రాలేదు. అందుకోసం అని చెప్పి ప్రయాణానికి 10 ఏళ్ళు అన్నాను. మళ్ళీ తర్వాత కామెంట్ బాక్స్లో అడగటమో ఇన్స్టాలో అడగటమో చేస్తూ ఉంటారు. ఇంకా నేను మా చెల్లి పెళ్ళికైతే వరంగల్కి అయితే బయలుదేరాను అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం. అక్కడ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. దాని తర్వాతే ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో. బిఫోర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఆఫ్టర్ కూడా నేను తర్వాత చూపిస్తా. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా తీసిన వీడియో అనమాట. ఫ్లడ్స్ వస్తాయని అసలు ఊహించింది లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా లేదు. అంత దారుణంగా వర్షాలు అయితే పడ్డాయన్నమాట. ఇంకా మాతో పాటు మా అక్క కూడా వచ్చారనమాట. తను సత్తెనపల్లిలో ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అయితే వచ్చారు. ఇంకా మేము గుంటూరు నుంచి అయితే బయలుదేరాము. ఇంతకీ విషయం ఏంటి అని అంటే, గుంటూరు నుంచి బయలుదేరిన మేము లేట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చిన అక్క ఇంకా ముందే వచ్చారు. పెళ్లి జరుగుతుంది, అది విచిత్రం. దానికోసమని మేము వరంగల్ అయితే బయలుదేరాము. అంతకన్నా ముందు ఇంకొక పని కూడా ఉంది. పెళ్ళైపోయిన తర్వాత మేము ఒక మొక్కు ఉందన్నమాట. ఆ మొక్కు తీర్చుకుందామని కూడా అనుకున్నాము. బట్ అనివార్య కారణాల వల్ల ఆ మొక్కు అయితే ఆగిపోయింది. అదే ఈ వర్షాలు వీటి వల్ల మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే ఇరుక్కుపోయారు, మేము అక్కడే ఇరుక్కుపోయామన్నమాట. ఇంకా అందుకని వెళ్ళడానికి అవ్వలేదు. ఫైనల్గా అయితే విజయవాడ చేరుకున్నాం. ఇందాక చూశారు కదా కృష్ణమ్మ తల్లి ఎలా ఉన్నారో. దాని తర్వాత కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఎలా ఉప్పొంగిపోయారో. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మాట్లాడుకుందాం అన్నమాట. ఆల్రెడీ మాట్లాడుతూ మళ్ళీ మాట్లాడుకుందాం అంటది ఏంటా అనుకుంటున్నారా? ఏమీ లేదు. మా ఆయనను మా అక్క వాళ్ళు ఏయో విషయాలు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. ఇంకా నేను సైలెంట్గా కూర్చొని వీడియోలు తీస్తూ ఉన్నాను. కాసేపు ఆగిన తర్వాత మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనమాట. మేము ఇంటి దగ్గర నుంచే మ్యాక్సిమం చేసుకొని వెళ్తాం ఎప్పుడైనా సరే. ఇంకా చపాతీను టొమాటో కర్రీ చేసుకొని వెళ్ళాను. ఇంకా అదే పెడుతున్నాను అనమాట తనకి. ఇంకా తను తిన్న తర్వాత మేము తినాలి, అక్క అండ్ నేను. మేము కూడా తినేసేయాలన్నమాట. హ్యాండ్ వాష్ కోసం వెళ్దామా వద్దా అని చూస్తూ ఉన్నాము. అక్కడేమో చాలా మంది ఉన్నారనమాట. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఏమంటారు శనక్కాయలు అమ్మే ఆవిడ వచ్చింది. ఇదైతే పెద్ద కామెడీ అనమాట. పాపం మా ఆయన దగ్గర ఏమో చిల్లర లేదు. ఆ శనక్కాయలేమో తీసుకోవాలి. ఇంకా ఆయన 200 రూపీస్ నోట్ ఇస్తుంటే ఆమెమో వద్దయ్యా వద్దు, నా దగ్గర చిల్లర లేదు, నాకు మామూలుగా 20, 40 ఇవ్వు అంటుంది. మా ఆయన 200 రూపాయలకి చిల్లర లేకపోవడం ఏంది అని సీరియస్గా అంటారనమాట. ఇంకా దాని తర్వాత మా అక్క పాపం తను చూస్తే తను కూడా చేంజ్ అయిపోయాయి అనమాట. ఇంకా ఆవిడ అన్నారు, వద్దులే బాబు చిల్లర మీ దగ్గరే పెట్టుకోండి 200 రూపీస్, నేనే చిల్లర తీసుకొని వస్తా కాసేపు ఆగి అంది. ఇంకా సరేలే అని చెప్పేసి మా డబ్బులు మా దగ్గరే పెట్టుకున్నాం. అక్కడ కోతి చూసారా ఎంత ప్రశాంతంగా కూర్చొని పల్లీలు తింటుందన్నమాట. 2 ఉన్నాయి, ఒకదాన్నొకటి చూసుకుంటా ఉన్నాయి అన్నమాట. ఇంకా తర్వాత సీట్కి ఒకరే అనమాట రిజర్వేషన్ చేసుకున్నాము. జనాలందరూ అసలు చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. అంటే జనరల్లో ఎక్కువ మంది ఉంటారు, ఇది రిజర్వేషన్ కాబట్టి. ఇది నా లగేజ్ చూసారా ఎంత ఉందో. ఏమో పాపం ఒక 1.5 hour 2 hours తర్వాత వచ్చింది. చిల్లర వచ్చినాయి బాబు డబ్బులు తీసుకో అని చెప్పి మళ్ళీ వచ్చిందనమాట. ఇంక ఈలోపు మేమైతే వరంగల్కి వచ్చేసాం, మా నేటివ్ ప్లేస్. మా ఆయన వచ్చి 10 years అవుతుందన్నమాట. ఆ గోతాన్ని చూసి ఏంటి గోతం అనుకునేరు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, దాన్ని అయితే మళ్ళీ తర్వాత అయితే చెప్తానమాట. నేను వచ్చి 3 years అవుతుంది మా ఊరెళ్ళి. మా హస్బెండ్ వెళ్ళొచ్చి ఒక
10 years అవుతుంది. అంటే నేను మా పక్కూరు దాకా వెళ్ళాను అనమాట 1 year బ్యాక్, కానీ మా ఊరు వెళ్ళలేదు. అందుకని మా ఊరికి 3 years అవుతుందని చెప్పా. ఇది బౌపేట అనమాట. బౌపేట అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. చాలా మెమరీస్ ఉంటాయి ఈ ఊరితో కూడా. ఎందుకంటే మేము ఒక 6 years ఇక్కడ చదువుకున్నాం అనమాట. 6 to 10th 5 years చదువుకున్నాము. సో ఆ బాండింగ్ ఎంతో కొంత మాకు ఉంటుంది కదా. లాస్ట్ టైమే అనమాట మేము ఇక్కడ గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. ఆ వ్లాగ్ కూడా మీరు చూసే ఉంటారు. అదే మా స్కూల్. మా ఆటో అన్న అయితే చాలా ఫాస్ట్గా తీసుకొని వెళ్ళారు. ఈ రైల్వే గేట్ అయితే ఎన్ని ఇయర్స్ దాన్ని దాటుకుంటా వెళ్ళిపోయాము అనమాట. సైకిల్ ఉండేది. సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ గేట్ దాటి అలా వెళ్ళే వాళ్ళం. అక్కడ నేరేడు చెట్టు ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని తీసేసినట్టున్నారు. ఆ నేరేడు చెట్టు కింద సమ్మర్ వచ్చిందంటే చాలు నేరేడు కాయలు అలా కోసుకుంటా ఉండేవాళ్ళము. ఇంక ఇక్కడ ఫైనల్గా మా ఊరికైతే రీచ్ అయిపోయాం. మా ఊరు పొలిమేరలోనే అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడే యాక్చువల్గా పూజ చేసుకోవాల్సింది మేము. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఫ్లడ్స్ వల్ల మేము అది పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నమాట. అది ఎప్పటికవుతుందో ఏంటో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంత లాంగ్ డిలే అయిపోతుందేమో. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా మా ఊరు వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక చిన్న బావి బొందలా ఉండేది. ఇలా డౌన్కి వెళ్ళి అలా అప్పుకి వెళ్ళాల్సి వచ్చేది. ఇది నేను 1 to 5th వరకు చదువుకున్న స్కూల్. అక్కడ మా అన్నయ్య ఉంటే హాయ్ చెప్తున్నా అనమాట. ఇప్పుడు వెళ్ళేది మా అన్నయ్య వాళ్ళ ఇంటికే. నేను ఇలా వస్తున్నాను హాయ్ చెప్పానో లేదో మా అన్న పరిగెత్తుకుంటా వచ్చాడనమాట. ఇవి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లులు, మా అన్నయ్య వాళ్ళ ఇల్లులు ఇవన్నీ అనమాట. సో ఫైనల్గా అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. అచ్చమైన పల్లెటూరి వాతావరణం మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. కోళ్ళు, గేదెలు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇల్లు. నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు నేను 100% చూపిస్తా. ఇప్పుడు ఇంకో అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో మా ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లును కూడా స్కిప్ చేసి వెళ్తాము. ఇదే మా ఇల్లు అనమాట. ఈసారి ఒకసారి మా ఇల్లుకి వెళ్ళినప్పుడు ఫుల్ మా ఇల్లు హోమ్ టూర్ చేసి చూపిస్తా మీకు. నేను పుట్టింది, పెరిగింది, మా అబ్బాయి పుట్టింది మొత్తం అక్కడే అనమాట. బట్ ఇప్పుడు ఆ ఇల్లు దాటుకొని ఇంకో ఇల్లుకి వెళ్తున్నాం అంటే లోపల ఒక ఫీల్ ఉంటుంది. బట్ పర్వాలేదు, కొన్ని టైమ్స్ తప్పవన్నమాట. అన్నిటినీ బ్రేక్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అక్కడ వాళ్ళ రియాక్షన్ అంతా కూడా చూసేద్దాం. నన్ను పట్టించుకోవటం మానేసి మా ఆయన్ని ఎక్కువగా ప్యాంపర్ చేస్తూ ఉంటారనమాట మా వాళ్ళందరూ కూడా. అది ఒక్కొక్కరు చేయకుండా మీకు వేసామంటారు. కానీ నాకు అబద్ధం రాలేదు. నేను ఎప్పుడో వారం క్రితమే అన్నా నేను ఖచ్చితంగా వస్తాను పెళ్లికి. అసలు పిలవలే మా ఆయన పెళ్లికి. కాకితో కవర్ తెలుసుకొని వచ్చాడు. దాని కూడా చెప్పలే నేనే చేసుకున్నాను. అమ్మవాడికి అమ్మాయి ఇంతకన్నా కావాలి. బాధనాలు కొబ్బరి చిప్పలైనా పెట్టేవాడిని, ఇంత ఒలువ పిండి పెట్టేవాడిని. ఇంతకన్నా మనం ఏం చేయాలంటే రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. నాకైతే సంతోషం. ఇప్పుడు సుబ్బుగా వస్తాడా? చెప్పలేదు కదా. బార్డర్ వేయలేదా? ఓవరాల్గా మా జర్నీ వీడియో అండ్ మా ఏమంటారు ఫ్యామిలీ మీటప్ వీడియో ఇదన్నమాట. నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ అన్నీ చూసి ఎలా అనిపించాయి ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఎందుకు అనంటే మనం అధిక సాహసాలు చేసి మరీ మా ఊరు రీచ్ అయిపోయామన్నమాట. అదే గుంటూరుకి నేను తిరిగి ఎలా వచ్చాను ఏంటి అనేది అంతా కూడా వీడియోలో ఉంటుంది. అప్పటి వరకు బాయ్ మరి.